కష్టపడి పండించిన వరి ధాన్యానికి సరైన ధర దక్కక కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోలిపురం గ్రామంలోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. వానలు పడతాయేమోనన్న ఆందోళనతో రైతులు రాత్రింబవళ్లు ధాన్యం కాపలా కాస్తున్నారు. కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో ట్రాక్టర్లు, ధాన్యం బస్తాలు కేంద్రం వద్దే పేరుకుపోయాయి. పంట పండించడానికి చేసిన ఖర్చులు ఉన్నటువంటి ఓట్లను వెంటనే అధికారులు వెంటనే రైతు వర్గానికి సోలిపురంలో ఉన్న ఓట్లను వెంటనే కొనుగోలు చేయాలి ఓట్లను వెంటనే కొనుగోలు చేయాలి. జిల్లా తరిగిపుల మండలంలోని సుప్రం గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 300 రైతు కుటుంబాలు వ్యవసాయం జీవనోపాధిగా సాగిస్తూ వాళ్ళ జీవనాలను కొనసాగిస్తూ జీవిస్తున్నారు. అందులో భాగంగానే ఈ యాసంగి 2025-26 యాసంగి పంట మొత్తం కూడా ఒక 3 కల్లాలుగా విభజించి వాళ్ళు కుప్పలు పోసి ఈ కుప్పల కాడ రాత్రింబవలు కావలు కాస్తూ పందులకు, ఎలుకలకు, పందికొక్కులకు ఇలా అనేక రకాల జీవరాశులను వాటికి కావలు కాస్తూ వాటిలో కూడా నష్టపోతూ ఇంకా ఆగొస్తారా ఇక తీసుకుపోతారా ఈ కాంట్రాలు పెడతారా లేదా, మరి బండ్లను పంపిస్తారా లేదా, బండ్లు కూడా పంపిస్తలేరు, బారదాన కూడా ఇస్తలేరు. వర్షాకాలం సమీపించింది. ఈ రోజుతో రోని కార్తీ స్టార్ట్ అయింది. వర్షాకాలం స్టార్ట్ అయిందని రైతు గుండెల్లో గుబ్బులు మొదలైంది. దయచేసి ఇప్పటికైనా రైతులు కానీ నాయకులు కానీ స్పందించి ఇక్కడ ఒక 10 నుంచి 15 లారీలు వస్తే కానీ క్లియర్ కావు. దాదాపుగా ఇక్కడ ఉన్నది ఇదొక కళ్ళము, తర్వాత మనకు తరిపుల రోడ్డుకు 2వ కళ్ళం ఉన్నది. అదే పాత సెంటర్ అయినటువంటి పాఠశాల ఆవరణం పక్కన అది మొదటి సెంటర్ ఉండే, అక్కడ కూడా ఇక్కడ రోడ్డుకున్నది, అక్కడ లోపలికున్నదని చెప్పేసి ఈ 3 సెంటర్లలో ఒడ్లు పోసుకొని ముప్పు తిప్పలుగా రైతులు గురవుతున్నారు. దయచేసి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడైతే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పంట పండించుకోవడానికి సరిపడా ఎరువులకు కానీ ఇంకా ఇతరత్ర పెట్టుబడులకు సరిపోను రైతు బంధు వేసేది సకాలంలో. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా రేవంత్ ప్రభుత్వము రైతులను ఇబ్బంది పెడుతుంది. అది కూడా మాకు సకాలంలో ఈ రైతు బంధు ఇస్తామని హామీ ఇచ్చి ఆమెను కూడా విస్మరించడము అది బాధాకరము, అది మా జీవితాలను కుదేస్తుంది అని చెప్పేసి రైతులు కూడా వాపోతున్నారు. దయచేసి ఇప్పటికైనా రేవంత్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ స్పందించి సకాలంలో రైతు బంధు ఏదైతుందో విడతల వారీగా ఇచ్చేది ఈ పంటలకు పెట్టుబడికి ముందే అందిస్తే పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు కూడా రైతులు ఆ ప్రభుత్వాన్ని గుర్తించుకుంటారు. ఆ ప్రభుత్వాన్ని నిందించే విధంగా, దుమ్మెపోసే విధంగా వాళ్ళు మసులుకోకూడదని ఈ విధంగా రైతులు వాపోతున్నారు. దయచేసి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ రైతుల పక్షాన నిలబడి ఇప్పటికైనా మిల్లర్లతో మాట్లాడి వాళ్ళకు సరిపడా బార్దానా వెహికల్ వాహనాలు ఏవైతే లారీలు కానీ డీసీఎంలు కానీ సకాలంలో పంపించి ఈ వర్షానికి తడిసి ముద్దాయిగా కాకుండా ఈ రైతులు కూడా అదే ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలం సమీపించిందని చెప్పేసి ఇందాక ఇన్ని రోజులేమో ధరణి తల్లిని నమ్ముకొని కష్టం చేసి ఇప్పుడు ఎటు చూసినా మొగ్గులనే చూసి తలకు చేతులు పట్టుకొని లబోదిబ్బమని మొత్తుకుంటున్నారు. దయచేసి అధికారులు కానీ నాయకులు కానీ ఈ గోడును పట్టించుకొని రైతులకు న్యాయం చేయాల్సిందిగా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న ఏవైతే ఉన్నాయో రైతు బంధు ఇప్పుడు ఎకరాన దయచేసి రైతులకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఉందో మన మనకు సాదా బైనామా, ఆ సాదా బైనామా ద్వారా కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులకు మేలు చేసే విధంగా సాదా బైనామా అంటే సాదా పేపర్, ఏ పేపర్ మీద తెల్ల కాగితం మీద అమ్మినవారు రాసిచ్చినటువంటి రాతపూర్వకంగా అది ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మసులుకొని ఎలాంటి మార్పులు లేకుండా వాళ్ళకు పట్టాదారులు చేసి పట్టా పుస్తకాలు అందించాల్సిందిగా రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ సాదా పేపర్, తెల్ల పేపర్ పైన, చిన్న పేపర్ పైన, కాగితం పైన రాసిచ్చిన భూములకు కూడా పట్టాలు చేసి పట్టాలు అందించి
రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా ఇవన్నీ కూడా అందించడం జరిగింది. దాని విధంగా తమ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ విధంగా చేసి రైతు మన్నలను రైతు మీకు దీవెన ఇచ్చే విధంగా ఉండాలి, కానీ దుమ్మెచ్చిపోసే విధంగా మీరు పాలన సాగించవద్దు. దయచేసి మీరు మీ చేరు కిందకే మీరు నిప్పు పెట్టుకుంటున్నారు. రైతులు ఒక ఉవ్వెత్తున లేస్తే మాత్రం మీకు మీ గద్దెకు ప్రమాదం వస్తుంది. మీ గద్దె మీ చేరును ఎక్కడికక్కడ కూలగొట్టి తగలబెట్టే రోజులు వచ్చినాయి. దయచేసి ఇప్పటికైనా అధికారులకు ఆదేశాలు ఇవ్వండి, మిల్లర్లకు ఆదేశాలు ఇవ్వండి, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి. దయచేసి మిల్లర్లకు ఎక్కడెక్కడ మీరు ఇప్పటికే ఆల్రెడీ షెడ్యూల్ మీరు ఆ షెడ్యూల్ ప్రకారమే తీసుకోండి. మీ ఇష్టారాజ్యం చేయకండి, రైతులను ఆగం చేయకండి. దయచేసి ఇక్కడ మాత్రం 6 గంటల కష్టం చేసిన పంట కూడా వాళ్ళ జీవితం అంతా కూడా అలానే ఉన్నది. వాళ్ళ కళ్ళల్లో రక్తము మెదులుతుంది. కాబట్టి వాళ్ళ బాగోగు మీరు చూసేది ఉంటే మాత్రం తొందరగా అతి త్వరగా మీరు బండ్లు పంపించి సర్పంచ్ బండ్లు పంపించి బార్దన పంపించి వీళ్ళకి మెయిల్ చేయాలి. అదేవిధంగా గతంలో కేసు గవర్నమెంట్ ఉన్నప్పుడైతే ఏవైతే కవర్లు ఉన్నాయో ఈ రాసులు తడవకుండా పట్టాలు కూడా పంపిణీ చేసేది. ఇప్పుడు అట్లాంటి దుస్థితి ఏర్పడేది, పట్టాలు కూడా పంపిస్తలేరు. వాళ్ళకు ఉన్న చినిగిపోయిన పరదాలు, ఆ చీర పరదాలు, కేసు అప్పుడు మీరు ఇచ్చిన ఇందిరమ్మ చీరలు ఎటు పనికి రాకుండా పోయిన వాటిని పరదలుగా కుట్టుకొని వాటికి కప్పుకోవడం జరిగింది. అలాంటిది దీన స్థితిలో గవర్నమెంట్ ఉన్నది. అలాంటి దురదృష్టకరమైన పాలన ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ పరదాలు లేవు, ఏది లేదు. వాళ్ళకు ఇక్కడ ఏది కూడా ఆ ఒడ్లు పడదామన్నా కూడా సౌకర్యంగా లేదు. ఒడ్ల పట్టే మిషన్ కూడా సరిగా లేదు. దయచేసి మళ్ళీ పోతే ఏం చేస్తున్నారు, ఈ మనకు అదే బోనస్ కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. ఆ బోనస్ని కూడా విస్మరించారు. దగాకోరు ప్రభుత్వం అని కూడా వాళ్ళు మన్నెత్తి పోస్తారు. అలాగా మీకు ఆశీర్వదించే విధంగా మసులుకోవాలి. రైతే రాజ్యం అనటం కానీ రైతుని ఏమైనా అతల పాతాల లోకానికి తొక్కే ప్రయత్నాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది, రేవంత్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి అవన్నీ కూడా మీరు మారుకోవాలి, రైతులకు మేలు చేయాలి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతే మనకు అన్నదాత కాబట్టి, మనకు అన్నం పెట్టే అన్నదాత కాబట్టి రైతు కళ్ళలో మీరు మట్టి వచ్చినట్టు చేయొద్దు, వాళ్ళను ఉరేయొద్దు. ఇప్పటికైనా రైతులు అంటున్నారు, మేము ఈ కళ్ళముల గింజ పోకుంటే మేము విషం తీసుకొని చస్తాము ఇక్కడని చెప్పి అందరూ వాళ్ళు వాపోయి దయచేసి రైతులకు న్యాయం చేయాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అయ్యా, మాది జనగాం జిల్లా తరిగొప్ల మండలం సోలిపురం విలేజ్. మా గ్రామంలో ఉన్న వాళ్ళంతా రైతులమే. 200-300 కుటుంబాలు మా జీవోపాధి ఇదే. మేము మా వరి పంటలను కోసుకొని 1 నెల రోజులు అవుతుంది ఇక్కడనే భార్య పిల్లలం అందరం కలిసి ఇక్కడనే ఆ ట్రాక్టర్ల మీద కొట్టుకొచ్చినాము. రోని కార్తీ వచ్చింది, రోని మురుగ కార్తీ వచ్చింది. మాకు ఇదే పని అవుతుంది తప్ప ఇదివరకు మా చిలకల్లో మేము పనులు చేసుకున్న దాఖలు లేవు, మాకు పట్టాలు సరిగా లేవు. ఇక ఎప్పుడుసారి ఒడ్లు పోయేది. ఇప్పటి వరకు ఒక అధికారి కానీ, ఒక ఎంఆర్ఓ కానీ, ఒక కలెక్టర్ కానీ ఎవరు వచ్చి, రాజకీయ నాయకుడు కానీ వచ్చి ఈ ఒడ్లను పరిశీలించిన దాఖలాలు లేవు. దయచేసి ఇప్పటికైనా స్పందించి ఒక 10 లారీలు అయితే మా ఊళ్ళో ఉన్నాయి, 2-3 దగ్గర పోసుకున్నాం సార్. ఇక వర్షం పడితే ఇవన్నీ తొందర పోయే కాలం వచ్చింది అని మొలకలు వచ్చే పరిస్థితి వచ్చింది. పైన కప్పకుండా పట్టాలు లేవు. భార్య పిల్లలము అందరం కలిసి ఇక్కడనే 4 రోజులు సార్ మా జీవితమే ఇక్కడ సాగించుకుంటాను. దయచేసి స్పందించి వెంటనే ఒక 10 లారీలు పంపించినట్లయితే మా ఊళ్ళో ఉన్న ఒడ్లన్నీ పోయే అవకాశం ఉంది సార్. వెంటనే స్పందించాలని నేను గవర్నమెంట్ను కానీ, అధికారులను కానీ, ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాను. మా రైతులకు సహకరించి పెట్టుబడులు పెట్టుకుందామంటే రేపు మాకు విత్తనాలు పడితే చేతులకు చిల్లి కావలేదు మా దగ్గర. ఇవి వచ్చేది ఎప్పుడు, అమ్మేది ఎప్పుడు, మాకు చేతికి పైసలు వచ్చేది ఎప్పుడు? ఆ గవర్నమెంట్ అప్పుడు కాస్తో కూస్తో ఇంతో ఆ రైతు బంధు వస్తే ఇత్తనాలు అవి ఇప్పుడు ఆ దాఖలాలు కూడా లేవు. ఇవన్నీ మా పరిస్థితులను గమనించి ఆ గవర్నమెంట్ అని అధికారులు కానీ స్పందించి మా ఒడ్లను తొందరగా తీసుకుపోవాలని కోరుతున్నాం సార్. మాకు ఇంతకంటే వేరే అవకాశం లేదు. లేకుంటే మేము ఈ ఒడ్లను ఆ పందులకు, కోళ్లకు, నక్కలకు విడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది సార్. 6 కాలం మాది ఏం లాభం, మాకు చేతికి ఏమొచ్చింది? ఇప్పటికైనా దయచేసి స్పందించాలని కోరుతున్నాను సార్. జనగాం డిస్టిక్ తరిగొప్ల మండలం సోలిపురం గ్రామంలోన ఒడ్లు మొదలు చాలా రోజుల ఒడ్ల కరక మేము ఇక్కడ కావలు కాసుకుంటూ ఉండబట్టి చాలా రోజుల ఒడ్ల కరక పండించుకుంటే ఇక్కడ తిప్పలపడతాను. 6 కాలం చేసిన మొత్తం మేము వాన పడితే ధరణి పాలైతే అని మేము బాధపడతాను. ఎటువంటి మా ఒడ్లు కొనుగోలు చేయాలని కోరుతున్నాం. నెల రోజుల నుంచి షేర్లు కోసుకొని ఇక్కడనే ఉంటున్నాం సార్. ఒడ్లు అమ్మకం పోతలేవు. మళ్ళీ వెనక ముందు చూస్తే ఏం లేదు. మాకు ఇదే ఆధారం అని ఇక్కడనే ఉంటున్నాం, ఇక్కడనే పడుకుంటున్నాం కూడా. వర్షానికి, గాలికి, వాన ఇక్కడనే అందరం పడుకోవడం జరుగుతుంది.
అగ్రిమెంట్ రాకపోతే మాత్రం ఇక అందరం విషయం దయ చనిపోయే కాలమే ఉంది మాకు, కానీ ఇంకో మార్గం ఏం లేదు సార్. దయచేసి చెప్తాను మేము. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.